మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. అంతకుముందు ఉక్కు మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఇద్దరు చర్చించారు. నిన్న చంద్రబాబును ఉక్కు సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా కలిశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విశాఖ ఉక్కును కాపాడాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మానవహారం చేశారు. దీంతో పాటు ఇదే అంశంపై సీఎంకు వినతులు కూడా అందాయి. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు అంశాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పరిష్కారం వచ్చే అవకాశం ఉందా? ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై పీయూష్ గోయల్తో చంద్రబాబు చర్చిస్తున్నారు. దీనికన్నా ముందు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సంబంధించి, అంటే ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను లాభాల తీసుకురావాలి అనే అంశాలపై ప్రధానంగా కుమారస్వామితో తన అధికారిక నివాసం 1 జనపథ్ లో చంద్రబాబు కుమారస్వామితో భేటీలో సహాయ శ్రీనివాస్ వర్మ ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి చర్చలు జరిగాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లాభాలు బాట పట్టించడానికి ఎటువంటి తీసుకోవాలి అంశాలపై కూడా వారితో చర్చించారు. మరి ఉద్యోగ భద్రత కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. అటువంటి ఆలోచన విరమించుకోవాలా లేదా ఏం చేయాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు. ఇక కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కూడా సమావేశమయ్యారు. గతంలో కూడా గత పర్యటన సందర్భం కూడా కేంద్ర మంత్రులందరినీ కలిశారు. రాష్ట్రానికి సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ప్రధానంగా విడుదల చేయాలి, కేంద్ర సహకారం అనే అంశాలపై ప్రధానంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం ఉంది, దీనికి సంబంధించిన అనేక నిధులు అనేవి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా విడుదల చేయాలి, రైతుల రూపంలో వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల రూపంలో వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి రావడం వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సరైన పద్ధతిలో గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహకారాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం, ఏ అవకాశం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు. గత పర్యటన కూడా ఏ శాఖలో ఎంత ఆర్థిక లోటు ఉంది ఆ శాఖకు సంబంధించిన టీపీఆర్లు కానీ దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా తీసుకుని ఆ శాఖకు సంబంధించిన అధికారులతో చర్చించి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసి ఆ నివేదికలను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్రానికి వచ్చే నిధులు విడుదల చేయాలంటూ కూడా చంద్రబాబు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దానికి సంబంధించి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 800 కోట్లు, కొత్తగా 2000 కోట్లు, మొత్తం 2800 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2026 నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంలో కేంద్రం ఉంది. దానికి అనుగుణంగానే కట్టుబడి పనిచేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచనలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు పీయూష్ గోయల్ ను కలిసిన తర్వాత ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, రాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీరందరితో కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ ఇతరేతర కీలక అంశాలపై ప్రధానంగా అందరితో చర్చిస్తున్నారు.